మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నాన్నా నాన్నా ఎలా ఉన్నావురా? నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను రా. ఆశీస్సులు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. నాన్నా ఇక్కడ నిన్నెవరో ఏమి అనరు, వచ్చేరా. ఇక్కడ చిన్న పనుందమ్మా, విజయవంతంగా పూర్తి చేసుకుని వస్తా. అమ్మా ఎవరైనా ఉన్నారు అక్కడ? మళ్ళీ నేను సండే 9ంటికి ఫోన్ చేస్తా. సరేరా సరే. నాన్న ఈ నెంబర్కి ఫోన్. ఆయుష్మాన్ భవ. ఎక్కడున్నా చల్లగా ఉంది. హలో హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడు నీ ముద్దుల కొడుకు? తెలీదు. అబద్ధం చెప్పద్దు. ఎక్కడున్నావు అని అడిగే లోపల మీరు ఫోన్ పీకేసుకున్నారుగా. ఇదిగో చూడపాయా, ఇప్పుడు ఆ పుట్టోడు ఆ పిల్లని ఎగరేసుకుపోతాడేమోనని నాకు భయంగా ఉంటది. అది చిన్నపిల్లల ప్రేమ నాన్న, అంత సీన్ లేదు. అది సరేగానే ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఏ బేవార్స్ గా నేను లవ్ చేస్తాడని ఆ అమ్మాయితో చెప్పి చూడు. నా మాన నన్ను వదిలే బాబు అని వెళ్ళిపోతా. గమనరా, అందులోనే పెద్ద తిరకాసు ఉండాలి. ఒక అందమైన అమ్మాయితోటి నిన్ను ఏ కొండ ముచ్చుగా లవ్ చేస్తాడని అడిగితే రోషం పొడుచుకుని రాదా? ఆ మాట అనేసి తిరిగి చూడకుండా వచ్చాయి. మై గాడ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? చొంగ కార్చుకోవడానికా? నిన్ను చూసినా నీతో మాట్లాడినా మండిపోతుంది నాకు. 1000 సార్లు చెప్పాను, అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. షట్ అప్. నువ్వు ఐశ్వర్య రాయ్ అయిండొచ్చు, మాధురి దీక్షిత్ అయిండొచ్చు, అందాల పోటీలో గెలిచిన ప్రపంచ సుందరివి కూడా అయ్యుండొచ్చు. అయినా కానీ కూర్చొని ఉంటుంది, చదువుకుంటూ ఉంటుంది అని చెప్పారు. ఎస్. హలో, నేను తెలీదు చివరికి ఎలాగో నేను కనిపెట్టేశాను. ఎవరు నువ్వు? బాంబే మాతృక స్కూల్లో కలిసి చదువుకున్నావు, గుర్తులేదు? రోషన్ 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 ఎంఏ. 8th క్లాస్ లోనే నేను ఎంఏ. ఉండు, నేను రిమైండ్ చేస్తాను, అప్పుడు గుర్తుకొస్తుంది. ఒకరోజు నువ్వు హోంవర్క్ చేయకుండా స్కూల్కి వచ్చావు. అప్పుడు మాస్టర్ అందరినీ కొడుతూ ఉన్నారు బెత్తంతో. You two haven't done your homework? I am asking you. Show me your palm. నువ్వు నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పావు. థ్యాంక్ యూ అని చెప్పావు. నేనా? చెవికి వేలాడుతున్న కమ్మలు చెప్పాయి. కమ్మలు. నాకు గుర్తులేదు. A+B² ఏంటి? A² + B² + 2AB. ఏ? ఇది మాత్రం ఇన్ని రోజులుగా గుర్తుందిగా. లెక్కల కంటే ప్రేమ గొప్పది కదా. ఆలోచించు, గుర్తుకొస్తుంది. నువ్వు నాకు లవ్ లెటర్ కూడా ఇచ్చావు. లవ్ లెటర్. ఆ లెటర్లో 122 పదాలు, 42 వాక్యాలు, 56 దీర్ఘాలతో ఉన్న అక్షరాలు, 62 దీర్ఘం లేని పదాలు, 21 ఫుల్ స్టాప్లు, 12 ఆశ్చర్య చిహ్నాలు, 6 క్వశ్చన్ మార్కులు, 2 డార్లింగ్లు, ఒక స్వీట్ కిస్. గుర్తుంది, బాగా గుర్తుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏంటి ప్రశ్న? పిచ్చి ప్రశ్న. 12 నీ లవ్ లెటర్ తోనే జీవించిన వాడిని నిన్ను కలవడానికి వస్తే ఎందుకని అడుగుతావా? ఈ వయసులో
చంపేస్తాను నిన్ను. ఏంటండి పడుకుని పోయా? నువ్వు కొలంబో ఎందుకు వచ్చావు? చదువుకోవడానికే కదా వచ్చావు? మరి పుస్తకం తీసి చదువుకో ఆంటీ. చదువుకోలేకపోతున్నాను రమ్య. ఏ టెన్షన్స్ వద్దనే కదా కొలంబో వచ్చాను. కమ్ ఆన్, టేక్ ఇట్ ఈజీ. మగాళ్ళందరూ చదువు ఖర్చుకునే వాళ్ళే. వదిలే, నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఒక ఫ్లైంగ్ కిస్ ఇస్తే చాలు ఫ్లాట్ అయిపోతారు కుర్ర వెదవలు. లవ్ లెటర్ కూడా ఉందని చెప్పావు కదూ. డేంజరస్ ఉల్లుకా పట్టాలా ఉన్నాడే. రమ్య, ఒకవేళ నేను రాసినా ఇట్స్ ఎ గేమ్. అది ముగిసిపోయింది. 12 ఏళ్ళు అయ్యింది. ప్రేమ ఎలా ముగిసిపోతుంది? ఊపిరున్నంత వరకు ముగిసిపోదు. మూడు బంధం ఉన్నంత వరకు ముగిసిపోదు. అయ్యో, ఇప్పుడు మనం శిల్ప ప్రాబ్లం ని మాట్లాడి తేల్చుకుందాం. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. అంతే, నా ప్రేయసి శిల్పని డైరెక్ట్ గా మీట్ అయ్యాను. నా ప్రేయసి చంపేస్తాను. శిల్ప మీ ఇద్దరి మధ్యన కాశ్మీర్ లాంటిది. మరి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏది? మాట్లాడు. అరే ప్లీజ్ గొడవ పడొద్దబ్బా. అందరూ మనల్నే చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తో మాట్లాడి తెలుసుకుందామనే నిర్ణయానికి వచ్చింది. మనం కూడా మన కాశ్మీర్ ప్రాబ్లం ని మాట్లాడి తెలుసుకుందాం ఫ్రెండ్స్. నథింగ్ డూయింగ్. వాడిది 8th క్లాస్ ప్రేమ. 8th క్లాస్ 10th క్లాస్ అయితే ఏంటి? ప్రేమని క్లాసులు వేరు చేస్తాయా? 8th క్లాస్ లో కోన్ ఐస్ క్రీమ్ కొనేసి అమ్మాయికి ఇస్తే ప్రేమ పడుతుందట. ఇది ఒక ప్రేమట్రా? వెర్రి పదవా. హే, మర్యాదగా చెప్తున్నాను, నా ప్రేమ గురించి కూర్చుకో. ఏంటిది? నిదానంగా మాట్లాడి తెలుసుకుందాం. నా ప్రేమ 12 ఏళ్ళది, నీది 20 రోజులు. ఏది గొప్ప? నువ్వు 10th క్లాస్ పూర్తి చేసి 20 ఏళ్ళు అయింది. అదో లెక్క. పొట్టి లుక్ ఇస్తే అది ప్రేమ. వంకాయ్ సొంగ కరిస్తే అది ప్రేమ. పొట్లకాయ్. నీ ప్రేమకి సమాధి కట్టేశారా? ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. కరెక్ట్. నువ్వు నేను శిల్పని మీట్ అయిన ఆ క్షణమే నీ ప్రేమ సమాధి అయిపోయింది, చచ్చిపోయింది. నువ్వు మీట్ అయినప్పుడు ఐ లవ్ యూ చెప్పిందా? తన చూపులోను, నవ్వులోను, సిగ్గులోను, అభిమానంలోను, అన్నిట్లోనూ ఐ లవ్ యూ ఉంది. మాటల్లో చెప్పిందా? మాటల్లో చెప్పాలా? చెప్పకపోతే గుండెలో చూసాను రా. అందరూ మనల్ని చూస్తున్నారు. మాట్లాడి తెలుసుకుందాం. ప్రేమ అనేది హృదయంలో పుట్టాలరా. ఈ మధ్య కళ్ళల్లో పుడుతోంది సైట్ కొట్టడంతో. నాన్సెన్స్. అరే, వీడు మరీ రెచ్చిపోతున్నాడు. ఆ లవ్ లెటర్ ఇటీ చదివి ఇస్తానని చెప్పి నోట్లో వేసుకుని నవిలి మింగేస్తా. మన కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్. అడిగిన వెంటనే తీసి నీ చేతిలో పెట్టేస్తాను. ఎవడన్నా చెవులో పువ్వు పెట్టుకుని ఉంటాడు, ఇలా అడుగు. కాఫ్ లో, పప్పిలో, తెలియని వయసులో కలుగుతుంది అభిమానం. అది నిజమైన ప్రేమ. అది సంగీతం. వాడేం గొప్పగా చెప్పాడని వాడితో చేయగలుగుతున్నావు? వాళ్ళు ప్రేమలో గెలిస్తే అది సహానా రాగం, ఓడిపోతే ముహారీ రాగం. మిస్టర్ బాలు, నాతో పోటీ పడడానికి నీకేం అర్హత? సిన్సియారిటీ, సీనియారిటీ, పాపులారిటీ. ఎలా చూసినా నాకే సీనియారిటీ ఉంది. నీ సీనియారిటీ గోతిలో పెట్ట. బాలు, మనం అణిగి మాట్లాడితే ఈ పోటీలో నెగ్గలేవు. నీ సైడ్ నుంచి ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ చెప్పు. శిల్ప వాళ్ళ ఇంట్లో నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఎవరి సపోర్టు? వంకాయ. శిల్ప వాళ్ళ వదిన. ఆవిడ్ని కాకబట్టి నన్ను సపోర్ట్ చేసేలా మార్చుకున్నా. ఎదవా ఈ రహస్యాన్ని పోటీ పడేవాడితో పోయి చెప్తాడు ఎవడన్నా? బడుతాయి. ఎవరు కావాలండి? మేనకా బాబీ హేనా? మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. మీరెవరో నాకు తెలియదే. ముఖ్యమైన విషయం, చాలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఇక్కడే మాట్లాడుకుందాం. ఏం కలర్ అండి, ఏం పర్సనాలిటీ అండి మీరు. అంతేనా? ఏం హైట్ అండి. ఐశ్వర్యరాయలో ఉన్నారు. అయ్యో, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కూర్చోండి. బాబీ, నా పేరు రోషన్. చెప్పండి. ముంబైలో మాది పెద్ద టెక్స్టైల్ బట్టల వ్యాపారం, హోల్సేల్ బిజినెస్ అంతా మా నాన్న చూసుకుంటున్నారు. అలాగా? బట్టల వ్యాపారం అంటే ఏవే ఉంటాయి? చీరల బిజినెస్. అయ్యో, మీకు ఒకటి తెలుసా? చిన్నప్పుడు బట్టల కొట్టు ఓనర్ కి కూతురుగా పుట్టలేకపోయానే అని ఎప్పుడూ తెగ బాధపడిపోతూ ఉండేదాన్ని. రోషన్, నాకు బాగా ఇష్టమైనవి 2. ఒకటి చీరలు, 2 నా మొగుడు. ఒకటి మీ మొగుడు, రెండోది చీరలనేగా చెప్పాలి. ఆహా, నేను చెప్పిందే కరెక్ట్. మై ఫస్ట్ లవ్ చీరలు. ఇది మహిమా చౌదరి. అయ్యో, దీన్ని చూడండి, రాణి ముఖర్జీ. అయ్యో, దీన్ని చూసారంటే ఇంకా పెద్ద అయ్యో అంటారు, మల్లికా షరావత్. నేను మా మహిళా సంఘ సెమినార్ కు వెళ్తుంటాను. మొదట 15 నిమిషాలు నా చీర గురించి సెమినార్ అంతా. రేట్ ఎంతో చెప్పండి. రేటా? బాబీకి నా ప్రెసెంటేషన్. ఇలాంటి చీరలు కట్టుకోవాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి కొంతమంది విషయంలో, కానీ మీరు కట్టుకోవాలంటే ఈ చీరలే అదృష్టం చేసుకొని ఉండాలి. నిజం. అయ్యో, నా తమ్ముళ్లాగే ఉన్నావు. రోషా, వచ్చిన విషయం ఏమిటి చెప్పు.
నేను ఒక అమ్మాయిని లవ్ 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 చేస్తున్నాను. దానికి మీ రికమెండేషన్ కావాలి. అయ్యో పాపం, దెబ్బ తగిలినట్టుంది. పర్వాలేదు, మీ ఆశీర్వాదం అనుకుంటారు. లవ్కి రికమెండేషన్ అడిగే మొదటి వ్యక్తివి నువ్వేనేమో. అమ్మాయి ఎవరు? మా చెల్లెలు రమ్యానా? కాదు, శిల్ప. ఆహా, శిల్పం లవ్ చేసావా? నీకేం తక్కువట? గాడిద నిన్ను లవ్ చేయనంటుందా? రోషా, నువ్వేం దిగులు పడకు. డన్. స్టాప్ ఇట్. గాడ్ ప్రామిస్ గా నేను వాడిని లవ్ చేయట్లేదు. ఏమి, నీ లవ్ లెటర్స్ అన్ని అతని దగ్గర ఉన్నాయంటున్నాడు. లవ్ చేయట్లేదని చెప్తున్నానుగా, నువ్వు వాడిని ఎంకరేజ్ చేయకు. ఏమిటి, పట్టు చీరలు కొట్టే వచ్చి నుంచుంది కళ్ళ ముందు. పట్టు చీరలేస్తే పడిపోతావా? నీ భవిష్యత్తే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ రూపంలో వచ్చి నుంచుంది. పొద్దంటావే. బిల్ గేట్స్ ని తీసుకొచ్చి నుంచో పెట్టినా నేను వద్దనే చెప్తాను. ఇక మీద లైఫ్ లో పట్టు చీరలే కొనక్కర్లేదని చాలా ఆశపడ్డాను. ఆ ఆశని మట్టిపాలు చేసావు కదే. పోవే. నేను పోతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. బాంబే వెళ్ళిపోతాను. టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఆ పొట్టోడికి భయపడి మీరెందుకు వెళ్ళాలండి? వాడి సంగతి నేను చూసుకుంటాగా, మీరేం వరి కాకండి. నువ్వు టార్చరే. లవ్ లవ్ అని మీరెద్దరూ నా ప్రాణాలు తీస్తున్నారు. ఒక విషయంలో మాత్రం నేను చాలా క్లియర్ గా ఉన్నాను. లవ్ కి నో ఎంట్రీ. నో ఎంట్రీయే కదా, ఫైన్ కడితే సరిపోతుంది. కట్టేస్తా. మీ ఇద్దరిని తప్పించుకోవాలంటే నేను బాంబేకి వెళ్ళడమే కరెక్ట్. నేను ఎంత చెప్పినా మీరు విన్నంటున్నారు. ఆ పైన మీ ఇష్టం, కానీ మీరు ఇండియాకి వెళ్ళలేరండి. అయినా నాకు పర్మిషన్ ఇవ్వడానికి నువ్వెవరు? అది కూడా కరెక్టేనా అనుకోండి. పాస్పోర్ట్ అవసరమేమో. వస్తా. అయ్యో, నా పాస్పోర్ట్, నా పాస్పోర్ట్, పాస్పోర్ట్. ఎవరక్కడ తలుపు కొట్టింది? హలో, తన పాస్పోర్ట్ తీసుకురమ్మన్నాడు బాలు. క్యూ ఎందుకు? తను ట్రావెల్స్ లో ఉన్నాడు, అందుకే నన్ను పంపించాడు. ఏదో అర్జెంట్ అట. అచ్చా, 1 మినిట్ తీసుకొస్తాను. సిస్టర్, బాలుని లవ్ చేయడం మొదలు పెట్టారా? ఇదిగోండి. ये प्यार की भाषा बहुत सुहानी है. బాలుని లవ్ చేస్తున్నాను తెలిసి బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడు పాస్పోర్ట్స్ చేతులు మారిపోయాయి కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? అట్ట అడుగు. ఇది ప్రేమకి ఇంకో స్టెప్ అంటున్నా. దాన్నే విధి వెయ్యబోయే ఇంకో స్టెప్ అంటున్నాను నేను. సుబ్బులు, లాండ్రీకి వెళ్తానన్నావు, వెళ్ళలేదా? ఇదిగో వెళ్తున్నానమ్మగారు. क्या बात कर रही है? बहुत वल्गर जोक है. మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకో ఏ జోక్ చెప్పండి. రే డెడ్రా, అమ్మతో మాట్లాడాలా? అవును. ఫోన్ డెడ్డు. అమ్మగారు, అయ్యగారు, అయ్యగారు, ఎంతో ఘోర జరిగిపోయింది అయ్యగారు. అయ్యో, ఫారిన్ వెళ్తానన్నాడు అతను, ఎక్కడికో చెప్పలేదు.
శకుంతలు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. వాడి ఫోన్ నంబరు అడ్రస్ కూడా రాసే ఉంటుంది. ఇల్లంతా వెతకండి. అయ్యా అబ్బాయి గారు అడ్రస్ ఎక్కడ వెతికినా దొరకలేదయ్యా. అయితే ఏం చేద్దాం? మనం ఎంతసేపు అని ఇలా ఎదురు చూస్తాం చెప్పండి. అందుకని కొంచెనమ్మ అలోరా దానికి పొగరుండకూడదు. ఈ రోజు చస్తే రేపటికి రెండో రోజు పాలు పోస్తారు. మిల్క్ 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 నా సపరేట్. అయ్యగారు, అమ్మగారి వేలుకున్న ఉంగరం బాలు, ఓ బాలు, అర్ధరాత్రి పడుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు? బ్యానర్ ఊరికెళ్ళాలనిపిస్తోందిరా. నీ ప్రేమని గంగలో కలుపుతావా? రారా వెళ్ళి పడుకుందాం. పొద్దున్నే లెచ్చగా మాట్లాడుకుందాం, సరేనా? ఓ పని చేస్తా. ఏం చేస్తావు? ఎలాగల శిల్పాని ఓ ఫోటో తీస్తా. ఆహా, ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ కొరియర్ లో అమ్మకి ఫోటో పంపిస్తా. కానీ ఇంకా శిల్ప నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పలేదు కదా. తను ఒప్పందాన్ని నెక్స్ట్ కొరియర్ లో పంపిద్దాం. ఏమంటా? హాయ్. ఏవయ్యా, కొలంబోలో నీకు ఇంకో చోటే దొరకలేదా? నేను నిర్ణయానికి వచ్చానండి. ఇక మీద మనం లవ్ చేసుకోకర్లేదు. అబ్బా, పీడ వదిలింది. డైరెక్ట్ గా పెళ్ళే. అలాగే ఉండండి, ఓ ఫోటో తీస్తా. కాబోయే కోడలు ఎలా ఉంటుందో మా అమ్మకి చూపించడానికే ఈ ఫోటో. స్ట్రైట్ గా పెళ్లి, నో రొమాన్స్. మీకు కూడా అదే ఇష్టంగా? అయ్యో వినాయక 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 అనేసారు అంటే నేను మీ మనసులో ఉన్నట్టేగా. నో, ఒక్క ఫోటో. ఆగండి, నో, ఒక్క ఫోటో అనండి. ప్లీజ్ యా. అరే ఫోకస్ పోతుంది. వద్దు, స్టడీ వద్దు స్టడీ. బాలు, అలాగే ఉండండి, బాలు. అలాగే ఉండండి. ఒకేసారి ప్లీజ్ బాలు, ప్లీజ్ వద్దంటున్నానుగా. కదలకండి. నో ఆ బాలు. చేతులు కొంచెం దించండి, దించండి. సరే ఓకే. అలాగే అలాగే. వెనక్కి కొంచెం ఇంకొంచెం. వెనక్కి. ఓకే ఓకే. స్మైల్. కొంచెం వెనకలో, వెనక్కి. అబ్బా వినాయక. అమ్మా, ఏంటిది ఇంత పెద్ద గొయ్యి? శిల్ప, ఎంత పని చేసావు? నన్ను భూమి నుంచి పాతాళాలకు తోస్తావు. వినాయక, ఈ పాతాళం నుంచి పైకి తీ తండ్రి. ఏమన్నా? పాతాళమా? పాతాళం రాది, లకారం పలకడం రాదు గాని తెలుగు వాడిని చెప్పుకుంటావు. నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? శిల్ప, నువ్వు నన్ను బయటికి తీసుకురాలేదంటే రాత్రినంతా ఇదే గొయ్యిలో చలికి వణికి వానలో తడిసి చచ్చిపోతా చచ్చిపోతా. లా లా లా